రాజమహేంద్రవరంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి కోటిలింగాల ఘాట్ వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగించారు. శివనామ స్మరణల నడుమ కోటిలింగాల ఘాట్ వద్ద నీలకంఠుడికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. కార్తీక లక్ష దీపోత్సవం కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ట్రిబుల్-సి ఛానల్ ఎండీ పంతం కొండలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. లక్ష దీపోత్సవ ప్రధాన వేదికతో పాటు శివలింగాలు, దీపాలంకరణలు, హారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను కట్టిపడేశాయి. కార్తీక లక్ష దీపోత్సవం 12వ సంవత్సరం చేయడం జరుగుతుంది. అంటే ఉమాకోటిలింగేశ్వర స్వామి, సీతారామ స్వామి మరియు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది. లక్ష దీపోత్సవానికి తనలో వేలాదిగా భక్తులు రావడం, వేదనాదం, అలాగే శివనామ స్మరణ, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతోటి మతాలు అంటే అది క్రిస్మస్ చేస్తాం, రంజాన్ చేస్తాం, కానీ లక్ష దీపోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. ఇది 12వ సంవత్సరం. ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం 9 చేస్తున్నాను. మూగజీవాల సంరక్షణ కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, తర్వాత మూగజీవాల వాటర్ ఏర్పాటు చేయడం కానీ, కరోనా సమయంలో కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఇటువంటి అన్ని కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా 12 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. దానికి మిత్రుల సహకారం, దేవుని ఆశీస్సులు, మీ సహకారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదానికి పుట్టినిల్లు రాజమహేంద్రవరం. అలాంటి రాజమహేంద్రవరంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వేద సభలు నిర్వహించడం జరుగుద్ది. అదే విధంగా ఆధ్యాత్మిక అన్ని విధాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా ఇక్కడ స్వయంభూగా ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పుష్కరాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాం, అన్నింటినీ డెవలప్ చేస్తాం.